నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. 2002లో మొదలైన ఈ విచిత్రమైన రికార్డు 2026లో కూడా కొనసాగడంతో రివర్ సైడ్ గ్రౌండ్ నిజంగానే టీమిండియా పురుషుల జట్టుకు రెయిన్ కర్స్ గా మారిందా అనే చర్చ క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 3 సార్లు భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేయడం, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేజింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురిసి మ్యాచ్ రద్దవడం అనేది అత్యంత అరుదైన సంఘటనగా నిలిచింది. దీంతో ఈ మైదానం పేరు వినగానే భారత అభిమానులకు మొదట గుర్తొచ్చేది విజయాలు కాదు, వర్షం వల్ల చేజారిన మ్యాచ్లే. ముఖ్యంగా ఈసారి టీమిండియా బ్యాటర్లు అద్భుతమైన ఫామ్ లో కనిపించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని తట్టుకొని 68 పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కగా నడిపించగా, అభిషేక్ శర్మ తన సహజమైన దూకుడు ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లో 59 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్ ను చిత్తు చేశాడు. చివర్లో శివం దుబే మెరుపు ఇన్నింగ్స్ తో స్కోర్ ను 189 పరుగులకు చేర్చడంతో భారత్ బలమైన స్థితిలో నిలిచింది. ఆ స్కోర్ ను చూసిన తర్వాత అభిమానులంతా భారత్ కు సిరీస్ లో శుభారంభం ఖాయమని భావించారు. అయితే ప్రకృతి మాత్రం మరోసారి వేరే నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకముందే భారీ వర్షం కురవడంతో అంపైర్లు చాలాసేపు వేచి చూసినా ప్రయోజనం లేక మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ మాత్రమే దక్కింది. భారత్ కు గెలుపు దక్కకపోయినా బ్యాటింగ్ విభాగం ప్రదర్శన మాత్రం జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మరోవైపు ఈ గ్రౌండ్ లో భారత మహిళల జట్టుకు మాత్రం ఫలితాలు రావడం, పురుషుల జట్టుకు మాత్రమే వరుసగా వర్షం అడ్డుపడడం సోషల్ మీడియాలో సరదా చర్చలకు దారితీసింది. రివర్ సైడ్ లో మెన్స్ టీమ్ కు వర్షమే ప్రత్యర్థి, ఇక్కడ మ్యాచ్ ఫిక్స్ కాదు, రెయిన్ ఫిక్స్ అంటూ అభిమానులు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కొందరు దీన్ని యాదృచ్ఛికమని చెబుతూ ఉండగా, మరికొందరు 24 ఏళ్ల శాపం ఇంకా కొనసాగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గణాంకాల పరంగా చూస్తే ఇది కేవలం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఒకే మైదానంలో 3 సార్లు ఒకే తరహా పరిస్థితుల్లో మ్యాచ్లు ఫలితం లేకుండా ముగియడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు అభిమానులందరి దృష్టి సిరీస్ లోని రెండో టీ20పై పడింది. తొలి మ్యాచ్ లో కనిపించిన బ్యాటింగ్ దూకుడును కొనసాగిస్తూ ఈసారి పూర్తి మ్యాచ్ జరిగితే టీమిండియా సిరీస్ లో ఆధిక్యం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో వాతావరణం కూడా సహకరించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ పర్యటనల్లో వర్షం ఎప్పుడైనా ఆటకు అంతరాయం కలిగించడం కొత్త విషయం కాదు. కానీ భారత్ విషయంలో మాత్రం రివర్ సైడ్ గ్రౌండ్ ప్రత్యేకంగా ఒక విచిత్రమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈసారి కూడా గెలుపు అంచుల వరకు వెళ్లిన టీమిండియాను వర్షం అడ్డుకోవడంతో 24 ఏళ్లుగా కొనసాగుతున్న ఆ వింత రికార్డ్ మరోసారి చెక్కు చెదరకుండా కొనసాగిపోయింది. ఇప్పుడు ఈ మైదానంలో భారత్ మళ్లీ ఎప్పుడు ఆడుతుంది? అప్పుడైనా ఈ రెయిన్ కర్స్ కు ముగింపు పలుకుతుందా, లేక మరోసారి వర్షమే విజేతగా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అప్పటి వరకు రివర్ సైడ్ గ్రౌండ్ పేరు వినగానే భారత అభిమానులకు గుర్తొచ్చేది అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు, భారీ స్కోర్లు, చివరికి వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసిన మ్యాచ్లే. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.